ఉద్భవः సుందరः సుందో రత్ననాభः సులోచనः ఆర్కో వాజసనः శృంగీ జయంతः సర్వవిజ్జయీ. జనన మరణాలు కూడా కాలం మీద ఆధారపడినవి కాబట్టి కాలాతీతుడు, జనన మరణాలకు కూడా అతీతుడు. భవబంధం అతన్ని బంధించలేదు. భవనానికి అతీతంగా ఉన్నతంగా ఉన్న ఉద్భవుడు ఎంత అదృష్టవంతుడో అంత అందాల రాశి. క్షణభంగురు సౌందర్యం పరిమిత లావణ్యంతో కూడి ఉంటుంది. శాశ్వత సౌందర్యం విలక్షణ లావణ్యాన్ని వెలగిస్తుంది. ఆరని తడిలో తరగని దయతో అనంత సౌందర్య రాశి తన అశేష సంపదలను జీవకోటికి ప్రసాదిస్తూ ఉంటాడు. అతనిలో రత్నాల రాశి ఉంది. ఎన్ని రత్నాలు నాభి నుండి బయటకు తీసినా ఆ రాశి తరగదు. ఎంత కాంతిని ప్రసరించినా అతని కనుదోయలోని వెలుగు తగ్గదు. ఆదిత్యాది దేవతలకు కూడా కాంతిని ప్రసాదించే ఆదిదేవుడు నిజమైన అర్కుడు. కాంతిని ప్రసరింపజేసే సూర్యుణ్ణి ప్రపంచం ప్రత్యక్ష దైవమని కొనియాడుతుంది, అర్చిస్తుంది. కానీ సూర్యకాంతికి మూలకాంతినిచ్చే మూల విరాట్టును సూర్యుడు కూడా అర్చిస్తాడు. అందరి అర్చనలను అందుకునే అర్కుడు నీరు లేకుండానే పెరిగే జిల్లేడు చెట్టు వలె స్వయం ప్రభతో భాషిస్తాడు. అర్చించిన వారికి అన్నం పెట్టి పోషించి జయం చేకూరుస్తాడు. వాజసనుడైన జయంతుడు తిన్నది బ్రహ్మ, తినేది బ్రహ్మ, గెలుపు బ్రహ్మ, గెలిపించేది బ్రహ్మ. సర్వం బ్రహ్మమయం. బ్రహ్మకు అన్నీ తెలుసు. అంతటా గెలుపే. బ్రహ్మ కోశంలో పరాజయం అనేదే లేదు. ఉద్భవः సుందరः సుందో రత్ననాభः సులోచనः ఆర్కో వాజసనः శృంగీ జయంతः సర్వవిజ్జయీ. జనన మరణాలు కూడా కాలం మీద ఆధారపడినవి కాబట్టి కాలాతీతుడు, జనన మరణాలకు కూడా అతీతుడు. భవబంధం అతన్ని బంధించలేదు. భవనానికి అతీతంగా ఉన్నతంగా ఉన్న ఉద్భవుడు ఎంత అదృష్టవంతుడో అంత అందాల రాశి. క్షణభంగురు సౌందర్యం పరిమిత లావణ్యంతో కూడి ఉంటుంది. శాశ్వత సౌందర్యం విలక్షణ లావణ్యాన్ని వెలగిస్తుంది. ఆరని తడిలో తరగని దయతో అనంత సౌందర్య రాశి తన అశేష సంపదలను జీవకోటికి ప్రసాదిస్తూ ఉంటాడు. అతనిలో రత్నాల రాశి ఉంది. ఎన్ని రత్నాలు నాభి నుండి బయటకు తీసినా ఆ రాశి తరగదు. ఎంత కాంతిని ప్రసరించినా అతని కనుదోయలోని వెలుగు తగ్గదు. ఆదిత్యాది దేవతలకు కూడా కాంతిని ప్రసాదించే ఆదిదేవుడు నిజమైన అర్కుడు. కాంతిని ప్రసరింపజేసే సూర్యుణ్ణి ప్రపంచం ప్రత్యక్ష దైవమని కొనియాడుతుంది, అర్చిస్తుంది. కానీ సూర్యకాంతికి మూలకాంతినిచ్చే మూల విరాట్టును సూర్యుడు కూడా అర్చిస్తాడు. అందరి అర్చనలను అందుకునే అర్కుడు నీరు లేకుండానే పెరిగే జిల్లేడు చెట్టు వలె స్వయం ప్రభతో భాషిస్తాడు. అర్చించిన వారికి అన్నం పెట్టి పోషించి జయం చేకూరుస్తాడు. వాజసనుడైన జయంతుడు తిన్నది బ్రహ్మ, తినేది బ్రహ్మ, గెలుపు బ్రహ్మ, గెలిపించేది బ్రహ్మ. సర్వం బ్రహ్మమయం. బ్రహ్మకు అన్నీ తెలుసు. అంతటా గెలుపే. బ్రహ్మ కోశంలో పరాజయం అనేదే లేదు.